లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి కోసం సిట్ ఆరా తీస్తోంది. హైదరాబాద్ లో అరేటా హాస్పిటల్ తో పాటు మరికొన్ని చోట్ల సిట్ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. హైదరాబాద్ లో రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసులపై సిట్ దాడులు నిర్వహిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి కోసం ఇప్పటికే ఏపీ పోలీసులు సిట్ బృందాలు కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లోని అరేటా హాస్పిటల్ తో పాటు మరికొన్ని చోట్ల సిట్ బృందాలు గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో రాజ్ కసిరెడ్డి ఇల్లు, మరోవైపు కార్యాలయంలో కూడా ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు అతని సన్నిహిత ఇళ్లలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సుమారు 10 బృందాలు హైదరాబాద్ లోనే వీరి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్ పై సిట్ విచారణ చేస్తున్న సమయంలో విచారణకు హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు విచారణకు హాజరు కాకుండా రాజ్ కసిరెడ్డి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇతను చాలా కీలకమైనటువంటి నిందితుడిగా ఇప్పటికే ఏపీ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇతన్ని విచారిస్తే ఇంకా దీని వెనుక ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే గతంలోనే లిక్కర్ స్కామ్ లో ఇతన్ని విచారణకు హాజరు కావాలంటూ కూడా రాజ్ కసిరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణకు దుమ్మా కొట్టాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో ఏపీ పోలీసులు అయితే మాత్రం దాదాపు 10 ప్రత్యేక బృందాలు తెలంగాణతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ బృందాలన్నీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలోనే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హాస్పిటల్లో కూడా వారి కుటుంబ సభ్యులు పనిచేస్తున్నారు అనేటువంటి అంశాన్ని సిట్ బృందం కూడా గుర్తించింది. దీంతో హైదరాబాద్ లోని అరేటా హాస్పిటల్లో ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు దొరికినా ఖచ్చితంగా రాజ్ కసిరెడ్డి కూడా ఖచ్చితంగా ఆచూకీ లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు రేపు 2 రోజుల పాటు గాలింపు చర్యలు అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని సిట్ బృందాలన్నీ గాలింపు చర్యలు కొనసాగుతున్నారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.